నీకే కాదు, చాలామందికి ఇలా జరుగుతుంది. వాళ్ళెవరికీ ఎప్పుడూ ఏ హాని చెయ్యరు, అయినా సరే కొంతమంది వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు, అవమానం పాలు చేస్తుంటారు. అదే ఎందుకని? ఏ తప్పు చేయని వాళ్ళకి ఎందుకమ్మా ఈ శిక్ష? కౌరవులు ద్రౌపది వస్త్రాహరణ చేసినప్పుడు శ్రీకృష్ణుడితో తన ఆవేదన కూడా ఇదే. హే కృష్ణ, నేనేం పాపం చేశానని నిండు సభలో నాకీ శిక్ష, ఈ అవమానం? అందుకు శ్రీకృష్ణుడు, నువ్వు పాపాలు చేశావని శిక్ష కాదు, కౌరవులు చేసిన పాపాలు పండి వాళ్లకు శిక్ష పడే టైం వచ్చిందని అర్థం. నువ్వు కేవలం వాళ్లకు శిక్ష పడడానికి పాత్రధారివి మాత్రమే. నువ్వెవరికీ హాని చేయకుండా నిన్ను ఇబ్బంది పెడుతున్నారంటే అందుకు తప్పు నీది కాదు, వాళ్లది. వాళ్లని శిక్షించడానికి విధి నిన్నెంచుకుందని అర్థం. ఓపికా సహనంతో ఉండు, తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడక తప్పదు.